వేదిక మీద అలంకరించిన మహానుభావులు, శాస్త్రజ్ఞులు, అంటే స్పిరిచువాలిటీలో మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఒక విషయం చెప్పాలి మాస్టర్స్ మీ అందరికీ. అంటే మీరందరూ నిష్ఠాతులు, మీరందరూ ఎంతో చేశారు. లాస్ట్ ఇయర్ నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇండియన్ అసోసియేషన్ వాళ్ళని పిలిచారు. పిలిచినప్పుడు ఒక ఆయన క్రౌడ్లో చేసేసి ఇండియాలో ఇన్ని సొసైటీస్ ఉన్నాయి, ఆధ్యాత్మిక సొసైటీలు, స్పిరిచువల్ సొసైటీస్, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, అన్నీ ఉన్నాయి. అందరూ రకరకాలు చెప్తున్నారు. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి క్లారిటీలో చెప్పగలుగుతారా మీరు? ఒక 2-3 వాక్యాల్లో చెప్పగలుగుతారా అన్నారు. 2-3 వాక్యాలు కూడా అవసరం లేదు, ఒకటే ఒక వాక్యంలో చెప్పచ్చు. దానికంటే ముందు అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ రిలీజియన్. స్పిరిచువాలిటీ క్యాస్ట్ ఉండదు, రిలీజియన్ ఉండదు, అందరూ స్పిరిచువల్ మాస్టర్సే. కానీ స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే యూస్ఫుల్, నాట్ హెల్ప్, యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్. ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్. ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. ఆయనకు అర్థం కాల. సరే ప్లీజ్ టెల్, ఇంకో రకం చెప్పన్నారు. అప్పుడు చెప్పాను ఏంటంటే యూస్ఫుల్ ఎంటైర్ హ్యుమానిటీ ఆఫ్ దిస్ యూనివర్స్, ఆఫ్ దిస్ వరల్డ్. ఈవెన్ దట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. అలానే మీ అందరూకి నమస్కారం చెప్తూ ఎన్నో చేస్తున్నారు, ఎన్నో చెప్పచ్చు. మీరు అలా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము ఇక్కడ పిలవటం, మీరు రావటం మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.